దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు వారు 2వ మాటగా దుఃఖపడు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మానవ జీవితంలో దుఃఖం అనేది చాలా కృంగదీస్తూ ఉంటుంది. దుఃఖం మనిషి హృదయంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది అని అంటే, ఒక వ్యక్తి జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు, లేక తన జీవితంలో అనారోగ్యములు ఎదురైనప్పుడు, మానసికమైన ఆందోళనలు ఎదురైనప్పుడు, తమ జీవితంలో విజయాలు చూడలేనప్పుడు, తమ బ్రతుకుల్లో అనుకోని పరిస్థితుల వల్ల అనేక రకాల సమస్యలు వారి బ్రతుకుల్లో ఎదురైనప్పుడు దుఃఖము అనేది మనిషిని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది, కృంగతీస్తూ ఉంటుంది. కనుక దుఃఖము అనేది కొన్నిసార్లు గుండెలు పగిలిపోయేంత వేదనను మిగులుస్తూ ఉంటాయి. దుఃఖము కొన్నిసార్లు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అయితే ఈ దుఃఖము మనిషికి నెమ్మదివ్వకపోవచ్చేమో. ఈ శ్రమల వల్ల వచ్చిన దుఃఖము, ఈ యొక్క దుఃఖంలో ఏ మనిషి కూడా సహాయం చేయకపోవచ్చు. అయితే మనకు దుఃఖం ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుని ఆధారం చేసుకుంటామో, దేవుని చేతి నీడలకు మనం వెళ్ళిపోతామో, మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోతాయి. మన జీవితము ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. అందుకని యేసుప్రభు వారు అంటున్నారు, ఒకవేళ నీకు దుఃఖం కలిగిందని చెప్పి నువ్వు కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నావు వినేమో, కానీ నీ దుఃఖ దినములను నువ్వు నన్ను ఆశ్రయిస్తే నువ్వు ధన్యురాలు అని యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము దుఃఖము కలిగినప్పుడు కృంగిపోయేవారుగా ఉండకూడదు. దుఃఖము కలిగితే ఎవరు మనల్ని ఓదార్చేవారు ఉండకపోవచ్చు కదండి. మన జీవితంలో అనేక సార్లు సమస్యలు ఎదురైనప్పుడు మన సమస్యలు ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు, మన ఇబ్బందులు ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు, మన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకుంటే ఏమంటారో, ఒకవేళ ఎవరితో పంచుకుంటే వారు హేళన చేస్తారేమో, అవమానపరుస్తారేమో, నిందిస్తారేమో, చులకన చేసి మాట్లాడతారేమో అనే ఒక భయము, ఆందోళన మనకు కృంగదీస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఆధారం ఎవరు లేరు, మన పక్షాన ఎవరు లేరు అనుకున్న క్షణాన్న మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలండి. దుఃఖం కలిగిన వెంటనే మనుషుల మీద కాదు మనం ఆధారపడటం, సృష్టికర్త అయిన మనల్ని నిర్మించిన దేవుని మీద ఆధారపడి మన చింత యావత్తు ఆయన మీద మోపేవారుగా ఉండాలి. కీర్తనకారుడైన దావీదు అంటాడు 56వ కీర్తన 8వ చరణంలో, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనబడును కదా అంటాడు. మనము ఏ కారణం చేత దుఃఖిస్తున్నాము, ఏ కారణం చేత ఏడుస్తూ ఉన్నాము, ఏ కారణం చేత మనము వేదన పడుతూ ఉన్నాము, అవన్నీ కూడా దేవుడు ఆ ప్రతి కన్నీటి బొట్టును తన బొడ్డులో దాచిపెడతా ఉన్నాడు. అంతేకాదు, ఏ ఉద్దేశం చేత మనం దుఃఖించాము ఆ ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు తన పుస్తకంలో రాస్తున్నట్లు మనం చూడగలం. ఈ రోజున దుఃఖం మనల్ని కృంగదీయొచ్చేమో, కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నారు. మన ఆవేదనను, మనకు ఆందోళనను ఆనందంగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంటుంది, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయటకును అంటాడు. అంటే దుఃఖించు వారికి దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? ఉల్లాస వస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. బాధకు కదండి, దుఃఖంలోకి ప్రతిగా ఆనంద తైలం కూడా ఇస్తూ ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదాన్ని ఇస్తూ ఉన్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని మీద మనం ఆధారపడిన దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపి మన జీవితంలో నెమ్మదినివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఓదార్చు దేవుడై ఉన్నాడు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించేవాడు, తల్లిదండ్రుల కన్నా అధికమైన ప్రేమను కనుపరచడంతో పాటుగా ఆయన తన చల్లని హస్తముతో మనల్ని ఓదార్చి, నేనున్నాను నీ పక్షాన, నేను నీ పట్ల కార్యం చేస్తానని అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకనూ మీ జీవితంలో దుఃఖము, ఆందోళన, భయము, కృంగుబాటుతనం ఉంటే ఒకటే యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు, నా యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అంటా అన్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్య ఆయనతో మనం పంచుకుంటే, మన ఇబ్బందులు ఆయనతో మనం పంచుకుంటే ఆయన మన పట్ల కార్యం చేస్తారు, మేళ్ళు చేస్తారు, సంతోష వస్త్రం మనకిస్తారు. కనుక మన దుఃఖం అంతా కూడా ఆయన మీద పెడదాం, మన భారం అంతా కూడా ఆయన మీద మోపుదాం. తద్వారా ఆయన ద్వారా వచ్చే మేలులను, ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు.
మరొక్కసారి నీ పాసనకు అడుగుచున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇంకను మా జీవితంలో దుఃఖము చేత ఆందోళన చేత భయపడుతూ ఉంటే మా దుఃఖము మా చింత యావత్తు మీ మీద మోపేవారుగా మీను చూచి దేవుని పొందుకునే వారికి మాకు దయచేయమని ఎల్లప్పుడూ నీ కృపా కాపుదల మాతో ఉంచమని అందరైతే నీ వాక్యం ఉన్నారు వారందరినీ బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.